జాతీయ రహదారి పక్కనే ఉన్న కాజా నంబూరు రోడ్డు తీరుతెన్నులపై నేటి పబ్లిక్ టాక్. కాజా నంబూరు రహదారి శిథిలావస్థకు చేరి భారీ గుంతలతో దర్శనమిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లు మరింత అధ్వానంగా తయారై ప్రమాదభరితంగా మారాయని వాపోయారు. గుంటూరు ఛానల్పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి రక్షణ సువ్వలు సైతం లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని సమస్యలు పరిష్కరించాలని సిటీ న్యూస్ ద్వారా కోరుతున్నారు. ఈ గ్రామంలోనే నివసిస్తూ ఉంటాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దానికోసం మీడియా ద్వారాగా మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే ఈ నంబూరు వెళ్ళే రోడ్డు నేషనల్ హైవే నుంచి కాజలోకొండ, నంబూరు, ఉప్పలపాడు, తక్కెళ్ళపాడు, ఈఐటి కాలేజీ కూడా ఇటు నుంచే ఈ బస్ సౌకర్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి వర్షాలు పడితే పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోతుల మయం బైకులు వేసుకెళ్ళేటువంటి వాళ్ళు కూడా జారి పడినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి గ్రామస్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకొని మిమ్మల్ని పిలవటం అనేది జరిగింది. అదే సందర్భంలో గుంటూరు ఛానల్ మీద వంతెన నిర్మాణం జరిగింది. ఆ వంతెన అనేది శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మీరు కూడా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తాము పండించినటువంటి పంటల్ని ఇక్కడ ఊళ్ళోకి తీసుకొచ్చే దానికోసం అది వంతెన ప్రధానమైనటువంటిది. దాంతోపాటు 4 గ్రామాలకు కూడా అది లింక్ అయినటువంటి వంతెన. అందుకని దీంతోపాటు గ్రామంలో ఏంటంటే ఈ కాలువల సమస్య, డ్రైనేజీ సమస్య అనేది వాళ్ళ పంచాయతీ సిబ్బంది అనేది కాలువలు తీయకుండా కొంతమంది సిబ్బందిని ఇటు కేటాయించి కొంతమంది సిబ్బందిని నేషనల్ హైవే రోడ్డు వాళ్ళకి కొంతమందిని సిబ్బందిని అటు కేటాయించడం ఫలితంగా గ్రామంలో ఉన్నటువంటి మురుగు అనేది ఎక్కడిదక్కడ ఉంటుంది. ఆ కాలువలు తీసేటువంటి నాదుడు కూడా సరైనటువంటి నాదుడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అదే సందర్భంలో వెంకటరెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి అండర్ పాస్ దగ్గర నీళ్లు నిలబడి అటువంటి పాలైనటువంటి పరిస్థితి. అట్లానే చిలుమూరు వెళ్ళే రోడ్లో కూడా రైతులు ముందు కట్టలు తీసుకెళ్లాలంటే ఈ బైకులు ఆ మోటార్లని దెబ్బతిని వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ నేషనల్ హైవే వాళ్ళు పక్కన సైడ్ కాల్ నిర్మాణం అనేది చేయలే. దాని ఫలితంగా వాళ్ళనంటే గ్రామం మీదకి నీళ్లు వచ్చే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అలాగే ఈ కొత్త కాలువ దగ్గర ఉన్నటువంటి తూటుకాడ ప్రతి సంవత్సరం కూడా మేము రైతు సంఘంగా ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ఏదో చివరి దశలో కాలువలు వదిలేసేటప్పుడు తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేది మీ దృష్టికి ప్రభుత్వం ద్వారాగా ఇవాళ ఈ నియోజకవర్గం అనేది మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ నియోజకవర్గంలోనే ఇటువంటి సమస్యలను పరిష్కారం కావట్లేదు. కాలువలు బాగా తీయట్లా, అంతా చెత్త చెదారం ఏడదాడు 10 రోజులకు ఒకసారి వస్తున్నారు. అది ఒక అబ్బాయి వచ్చి తీపిస్తున్నాడు. ఇక అంతే. మళ్ళీ ఈ రోడ్లు కార్లు అమ్మో ఒక్కోసారి 10 లారీలు మొత్తము దొవ్వు అసలు ఉండలేకపోతున్నాం ఇళ్లలో. ఆ డబ్బాలు ఆయి కొట్టుకొత్తము నీళ్ళు ఆడ పై రోడ్ల మీదగా వస్తున్నాయి. తీయచ్చుగా శుభ్రంగా కాలువలు. పెద్ద లారీలు అన్నీ వస్తున్నాయి. అవి పడిపోయేటట్టు ఉంది. మహిళలు అది పొలం వెళ్ళాలన్నా మంచినీళ్ళకి వెళ్ళాలన్నా కానీ అవి వచ్చినప్పుడు తప్పుకోవటానికి కూడా అవకాశం లేదు. బాగా కోసం మొత్తం ఇటే వస్తున్నాయి. బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళకి వెళ్ళినా తప్పుకోవతి కావట్లేదు. ఈ నీళ్ళు మా రోడ్లు సరిగ్గా లేవు. మా రోడ్లు బాగోలేదు. లారీలు వస్తున్నాయి. లారీలు ఆపేయాలి. మా పరిష్కారం ఏంటి చేయండి మీరు. కాలువలో డ్రైనేజీలు మన రోడ్డు అంతా గోతులు అంతా బైకులు కూడా వెళ్ళే పొజిషన్ లేకుండా ఉంది. డ్రైనేజీలు కూడా బూడిపోయి సైడ్ మన రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి నీళ్ళు మొత్తం. అంతా అన్ని రకాలుగా ఇబ్బంది పడిపోతున్నాం. బాగా ఈ డ్రైనేజీలు బాగా ఉందండి. అసలు తీయట్లేదు. ఒక ఏడన్నా ఉండ కూడా అసలు
అవి తీసినవి కూడా ఎత్తుకెళ్తాను కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు. వంతెన అది అసలు ఇది దగ్గర ఉంటానే ఉంది కానీ లేకపోతే అసలు పడిపోయేదండి. పడిపోతే అసలు దాని ఇబ్బంది చాలా 4 గ్రామాలకు సంబంధించిన జనం ఇబ్బంది పడతారు. దాన్ని మట్టుకు గట్టిగా చర్య తీసుకోవాలి. తూటాకు మట్టుకి ఏంటంటే ఇప్పుడు మేము విత్తనం వేసే టర్న్ వచ్చింది, ఒక 20 రోజుల్లో విత్తనం పెడతాం. గుంటూరు ఛానల్ కాలం విత్తనం పెడతాం. విత్తనం పెడితే వాళ్ళు ఏం చేస్తారు, మొలిసేటప్పుడు నీళ్ళు పెట్టుకునే టైంలో తూతు మంతనంగా తీస్తున్నారు. దాన్ని ఇప్పుడు ముంగలుగానే శుభ్రంగా తీసుకుంటే రైతుకు ఇబ్బంది పడకుండా నీళ్ళు అందుతాయి, సక్రమంగా పెట్టుకుంటారు. అదొకటి బాగా సమస్య అయిందండి. సరేగండి ఆపుతల మన ఊళ్ళో కాదు అసలు ఆపుతల. 4 ఉన్నారంటే లాగించుకుపోతున్నారు ఫ్రీ బస్సులు. అసలు బస్సులు 4 ఏడ పోదామన్నా మన మంగళగిరి పోతే బస్సు ఆపల. నుంచో ఆ పాట వెనక్కి వచ్చాం. బస్సులు ఆపతల్లా, కాలువ బాగాల నీళ్ళు. మరి తూటాకు అల్లుకుపోయింది. ఎన్నాళ్ళు తూటాకు పట్టించుకోరు ఎండాకాలం అన్నాలో. మరి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పాడైపోయినాయి కదా, మంచి నీళ్ళు ఆడ బాగు చేసేటట్టుగా చేయాలండి మాకు. రోడ్లు గుంటలు మోసి పోవచ్చు కావట్లేదు.